ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన జిల్లాలో తాను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అడ్వకేటుగా ఎంత సంపాదించినా దేశం కోసం సర్వం త్యాగం చేసిన త్యాగధనుడు ప్రకాశం పంతులని కొనియాడారు. అలాంటి మహనీయుల గురించి భావితరాలు తెలుసుకునే విధంగా ఒంగోలు ప్రధాన రహదారుల్లో ప్రకాశం పంతులు గారి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ప్రకాశం పంతులు సంస్మరణ సభ నిర్వహించారు. ప్రకాశం పంతులు ధైర్య సాహసాలు త్యాగనిరతి చిరస్మరణీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రకాశం పంతులు జన్మించిన గ్రామం తన నియోజకవర్గంలో ఉండటం ఎంతో గర్వకారణమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అందించిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. వాడా చైర్మన్ షేక్ రియాద్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్, ప్రకాశం పంతులు మనవరాలు సరోజ, ముని మనవడు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, వాడా చైర్మన్ షేక్ రియాద్ బహుమతులు అందజేశారు. వారి యొక్క ఆశీస్సుకి పాటుపడతా వచ్చినందుకు ధన్యవాదాలు. తదుపరి 3 నిమిషాలు ఈ కార్యక్రమంలో మన గెస్టులందరినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకరి ఆ సర్టిఫికెట్లు ఆయా ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఆంధ్రకేసరి అని చెప్పేసి కూడా బిరుదుని ఇవ్వటం ఆ రోజుల్లో మనం చూసామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఆయన ఆ రోజుల్లో ఉండే ప్రత్యేకత వచ్చేసి గాంధీవాది క్విట్ ఇండియా మూమెంట్లో కూడా ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా చేశాడో, ఏ విధంగా ఆయన పోరాడో దాన్ని గుర్తుపెట్టుకొని ఆంధ్రకేసరి బిరుదుతోటి ఈరోజు ప్రకాశం జిల్లా ఆయన పేరు పెట్టడం కూడా ఆయన జన్మించిన జిల్లాలో ఆయన పేరు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆంధ్రకేసరి గారి స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సింది. దేశం కోసం మనం ఏం సంపాదించాము, ఏం చేసాము అనేది కాదు. ఇందాక మన మున్రా గారు అంటున్నారు ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ఆ రోజుల్లో ఆయన అలాంటి వాళ్ళంతా కూడా ఎంత సంపాదించినా కూడా దేశం కోసం, ప్రజల కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు తప్పితే వాళ్ళ కుటుంబం కోసమో లేకపోతే దేనికోసం వాళ్ళు పెట్టుకోకుండా దేశం కోసం వాళ్ళంతా కూడా త్యాగాలు చేసి లాస్ట్లో ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మన శాండిల్య ఇట్లాంటి వాళ్ళంతా కూడా చెప్పడం చూసాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, 10 మందికి మనం సహాయం ఎట్లా చేస్తున్నామా, 10 మందికి సమాజం కోసం మనం ఏం చేస్తున్నామా. అదేవిధంగా సమాజంలో ఆయన ఉన్నంత కాలంలో కూడా ఆయన చేసిన సేవలను మాత్రం మరవలేని అవన్నీ కూడా ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎంతో భయపడకుండా ఆయన గుండెని చూపించి ఇక్కడ కాల్చండ్రా అని చెప్పేసి ఆ ధైర్య సాహసాలకు కూడా ఈ రోజుకి కూడా మనం కథలుగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు నుంచి మన అటు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో కూడా పెద్దది ఆయన గుర్తుండే విధంగా దానికి కూడా ఒక విగ్రహాన్ని పెట్టి, విగ్రహాలు పెట్టేదే కాదు దానికి సంబంధించిన ఆయన ఎప్పుడు కూడా చదివే విధంగా ప్రజలు ఇప్పుడుండే తరం తెలుసుకునే విధంగా ఆయన చేసింది ఇంకా మనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం అందరికీ తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రకాశం జిల్లాని ఆయన పేరు పెట్టుకోవటం, మన చిరస్థాయిగా ఇలాంటి జిల్లాలో మనం అందరం కూడా పుట్టడం మన అదృష్టంగా నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం ఎవరన్నా ఎక్కడికన్నా పోయినప్పుడు ఏ జిల్లా అనగానే ప్రకాశం అనగానే మనకి ఒక గర్వం. అది ప్రకాశం పంతులు గారి పేరు మనం పెట్టుకోవటం, అలాంటి జిల్లాలో మనం కూడా ఉండటం అనేది మనకు ఒక గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ. సో ఈరోజు విలేజ్ యూనివర్సిటీస్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న హోదాలు తెలుస్తున్నారు. అది ప్రాక్టికల్. ఎందుకంటే మాకు 2-3 జిల్లాలకే ఒక యూనివర్సిటీ చేయాలంటే మాకు చాలా కష్టం. బట్ ఇట్స్ విలేజ్ యూనివర్సిటీస్ అంటే దాని కాన్సెప్ట్ వేరే యూనివర్సిటీ ఏది ఏమైనా కానీ ఇందాక ప్రకాశం పంతులు గారు
మా కాన్స్టిట్యున్సీలో వినోద్ గారు పుట్టారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర. దాని తర్వాత చెప్పినట్టు పేదరికంలో పుట్టి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ పేదరికంలో చనిపోయాడు. అంటే ఒక విషయ సర్కిల్ కంప్లీట్ చేశారు. సో ఈరోజు కానీ మనం ఈరోజు ఇప్పుడున్న ప్రజలు, లీడర్స్, పాలిటీషియన్స్ గమనించాల్సిందంటే ఆయన సాక్రిఫైసింగ్ స్పిరిట్, దాని తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన ఉన్న పాత్ర, క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన వేసిన పాత్ర, దాని తర్వాత యాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన చేసిన పనులు అండ్ ఒక మోరాలిటీకి, ఒక ఎథిక్స్కి ఆయన నిదర్శనం. సో అలాంటి ప్రకాష్ పంతులు గారి ఆశయాలతో 46-47 సంవత్సరం కాలంలో 1946-47 సంవత్సరం కాలంలో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలని చెప్పి తెలుగు రాష్ట్రం 1953లో మద్రాసు నుంచి మనం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాంటి ప్రకాశం పంతులు గారు పుట్టినటువంటి ఈ జిల్లాలో, అలాగే మన ప్రాంతంలో, ఇక్కడ ఈ పక్కన వినోదరాయపాలెంలో జన్మించి, అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు అది, అలాగే ఒల్లూరు ఆయన సొంత ఊరు. ఇప్పటికీ కూడా ఒల్లూరులో ఆయన ఉన్నటువంటి ఇల్లు సచివాలయం వాడుకుంటూ అలాగే ఉంది. సో ఆయన పేరు మీద కూడా మనం ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో మనం నిర్వహించడం కూడా చాలా మంచి పరిణామం. ఉదయం ఈ సంస్థ సభ్యులు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, ఇలాంటి ప్రజానాయకుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా సోదరులు శాసనసభ్యులు జనార్దన్ గారితో కూడా నేను ఆయన విగ్రహం గురించి ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన కూడా దీన్ని ఎలా చేయాలి ఏంటి ఒకసారి దాన్ని వాళ్ళ మాట్లాడదామని చెప్పి కూడా ఆయన చాలా సమయాభావం ఆయన కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.